హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అనుషారాణి, ఐఎమ్ ఏ సీనియర్ వెల్నెస్ కోచ్. సో ఈరోజు మనం ఈ వీడియోలో హెర్బల్ లైఫ్ క్యాల్షియం గురించి మనం తెలుసుకుందాము. హెర్బల్ లైఫ్ క్యాల్షియం ఎలా యూజ్ చేయాలి, ఎవరెవరు యూజ్ చేయాలి, దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి, కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికన్నా ముందు మనకి కాల్షియం అనేది ఎందుకు ఇంపార్టెంట్, అసలు మన బాడీ కాల్షియం ఎందుకు కావాలి అనే దాని గురించి ప్రీవియస్ వీడియోలో ఉంది. ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అది వాచ్ చేశాక ఇది చూడండి. ఓకే, ఈ వీడియోలోకి వెళ్తే కనుక మనకి హెర్బల్ లైఫ్ కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ సప్లిమెంట్ అండి, మన అందరికీ కూడా కావాల్సిన సప్లిమెంట్. ఓకే, అండ్ మెయిన్గా ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఇందులో కాల్షియము, విటమిన్ డి అండ్ మెగ్నీషియం కాంబినేషన్లో వస్తుంది. కాల్షియం ఎందుకు అని అంటే కనుక మన బాడీకి లైక్ బోన్స్ అండ్ టీత్ స్ట్రాంగ్గా ఉండడానికి కాల్షియం అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ విటమిన్ డి అండ్ మెగ్నీషియం ఎందుకు అని అంటే కనుక కాల్షియం అబ్జర్వ్ చేసుకోవడానికి మన బాడీకి విటమిన్ డి అండ్ మెగ్నీషియం అనేది ఉండాలి. సో దానికోసం అనేది ఇంక్లూడింగ్ మన సప్లిమెంట్ అనేది హెర్బల్ లైఫ్ కాల్షియం సప్లిమెంట్ అనేది కాల్షియం, మెగ్నీషియం అలాగే విటమిన్ డి కాంబినేషన్లో ఉంటుంది. ఓకే, మీకు తెలుసా మనకి కాల్షియం అనేది లైక్ ఒక స్ట్రక్చరల్ ఎలిమెంట్ అండి, మన బాడీకి కావాల్సిన బోన్ అండ్ టీత్కి కావాల్సిన ఒక స్ట్రక్చరల్ ఎలిమెంట్. ఓకే, అండ్ ఇది మెయిన్గా మన ఎస్పెషల్లీ మన కాల్షియం అనేది ఒక 1 kg ఆఫ్ కాల్షియం అనేది ఓన్లీ బోన్స్ అండ్ 99% కాల్షియం అనేది బోన్స్ అండ్ టీత్లోనే స్టోర్ అయి ఉంటుంది. ఓకే, మరి ఎవ్రీ సింగిల్ డే మనకి బాడీకి ఎంత కావాలి కాల్షియం? ఎవ్రీడే కావాలా? ఎవ్రీ సింగిల్ డే మనం కాల్షియం అనేది కంపల్సరీ కావాలి, ఎందుకంటే మన బోన్స్ అండ్ టీత్ హెల్త్ స్ట్రాంగ్గా ఉండడానికి, ఓవరాల్ మన హెల్త్ బాగుండడానికి కాల్షియం అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో ఎవ్రీడే కావాలి. మరి ఎంత కావాలి అని అంటే కనుక డైలీ 1000 mg కాల్షియం అనేది మన ఎవ్రీ డే మనకి నీడ్ అనమాట, కంపల్సరీ కావాలి. హెర్బల్ లైఫ్ కాల్షియంలో హెర్బల్ లైఫ్ కాల్షియం ట్యాబ్లెట్ ఏదైతే ఉందో దాంట్లో 1 సప్లిమెంట్ అంటే 1 ట్యాబ్లెట్లోనే మీకు 400 mg కాల్షియం వరకు వస్తుంది. సో అలా చూసుకుంటే కనుక మీ బాడీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు తీసుకోవచ్చు. ఓకే, అండ్ మరి ఇది ఎవరెవరు తీసుకోవచ్చు అని చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఇది ఎవరైనా తీసుకోవచ్చు అండి, పిల్లలకైతే అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి మిల్క్, డైరీ ప్రోడక్ట్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి నో నీడ్. అడల్ట్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా కంపల్సరీగా కావాల్సిన సప్లిమెంట్. ఓకే, సో కొంతమంది మనకి ఫ్రీక్వెంట్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి, దాంట్లో నేను 2 క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి లైక్ ఇది వెజిటేరియన్ ప్రోడక్టా అని అడుగుతూ ఉంటారు. సో ఎస్ అండి, ఇది వెజిటేరియన్ ప్రోడక్ట్ బట్ నాట్ వీగన్, ఇది వీగన్ ప్రోడక్ట్ కాదు, వెజిటేరియన్ ప్రోడక్ట్. ఓకే, అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి దీంట్లో ఏదైనా తీసుకోవడం వల్ల ఎలర్జీస్ అలాంటివి ఏమైనా వస్తూ ఉంటాయా అని అడుగుతూ ఉంటారు. ఓకే, సో ఇదేంటంటే ఇది మనకి మిల్క్తో తయారు చేస్తారు. ఎవరికైతే మిల్క్ పడదు, లాక్టోజ్ ఇంటాలరెన్స్ ప్రాబ్లం ఉందో వాళ్ళు మీ కోచ్ పర్యవేక్షణలో ఈ సప్లిమెంట్ అనేది తీసుకోండి. ఓకే, అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఫాలో మై పేజ్ ఫర్ మోర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ.